యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున ఈ వీడియోలో మనం మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. అంటే యాజ్ ఇట్ ఈజ్గా అంటే గాయకులకు, అంటే ఏమిటి గాయకులకంటే ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. ఇది వినడానికి బాగుంటుంది అన్నమాట పాడటానికి. ఇంతకుముందు వీడియోలో పాట పాడుకున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగంలో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా సరే ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకోవాలని అనుకుంటే నాకు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ ఇస్తాను. మరి మన స్పెషల్ ప్రతి పాటకి స్వరం నేను గాయకులకు ఒక రకంగా ఇస్తున్నాను రాసి, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే అది ఇంకొక లైన్ ఇస్తున్నాను. చాలామంది పైన స్వరము కింద సాహిత్యం రాస్తారు, అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. నేను క్లియర్గా రాశాను. A to Z అంటే అన్ని పక్కా క్లాసికల్, కీబోర్డు వీణ కూడా నేర్పుతాను. అలాగే సినిమా పాటలో, లలిత సంగీతం పాటలో, మరి ఫోక్ సాంగ్స్ అంటారు కదా, జానపద గీతములు, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ విత్ స్వరం. మరి మీకు ఎవరికైనా కావాల్స్తే ఫోన్ చేస్తే నేను ఆన్లైన్లో నేర్పిస్తాను, వివరములు చెప్పి. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావలసి వస్తే, అలాగే సంగీతం ఆన్లైన్లో నేర్చుకోవడానికి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. 1971 సంవత్సరంలో వచ్చినటువంటి మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. రచన మైలవరపు గోపి గారు, సంగీతం సత్యం గారు, గానం పి సుశీలమ్మ గారు. ఇక రాగం విషయానికి వస్తే ప్రధానంగా హరికాంభోజి రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే అందులో అన్యస్వరములు అంటారు కదా, ఫారెన్ నోట్స్, 1, 2, 3, 4 వరకు కలుపుతారన్నమాట. నేను తరువాత వివరణిస్తాను. ఈ హరికాంభోజి రాగము 28వ మేళకర్త రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సనిదప మగరిస. జనక రాగములన్నింటి కూడా సంపూర్ణ మూర్ఛనలు ఉంటాయి అన్నమాట. ఆరోహణ సరిగమ పదనిస 7 స్వరాలు ఉన్నాయి సంపూర్ణం. అవరోహణ సానిదప మగరిస 7 స్వరాలు సంపూర్ణం అనమాట. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైస్కి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు శుద్ధ దైవతాన్ని, దావాన్ని చాలా చక్కగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము, చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. తాళం వేసేటప్పుడు ఎప్పుడు కూడా నంబర్లతో తెలుసుకుంటా వేస్తారో, జతులతో వేస్తారు. ఇక్కడ చూడండి, కిట తక్క 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 4.5 శృతిలో ఉంది. నేను కూడా 4.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, దీన్ని వదిలేసేయండి. ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం
ఈ హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా, సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్లో తారస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. గాయకులకు తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పల్లవి కంటే ముందు సాకి ఉంది, ఆ సాకి పాడి దానికి స్వరం పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. మా మా మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. సస సస సా సా సరి మాని నీ సరి మాగరి రి రి సా 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 సా, సస సస సా సా సరి మాని నీ సరి మాగరి రి రి సా 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 సా. సరి మ మ ద మ మారి గమ్మ ప మగరి రి సా 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 సా. సరి మ ద మ మారి గమ్మ ప మగరి రి సా 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 సా. సస సస సా సా సరి మాని నీ సరి మాగరి రి రి సా 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 సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. గాయకులకు తాళం ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అని అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. హృదయమనేది ఆలయము, స్నేహము దేవుని ప్రతిరూపము. దద పదాప దాపమరి మామని సద పాపదా, దద పదాప దామరి మామని సద పాపదా. దపరి రి రి గపరి సా సా, దపరి రి పా దప గ సా ని
రి 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 మా రి గా సా 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 స స స స స స స రి మా ని ని స రి మా గ రి 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 సా స స సా స స స స స స స రి మా ని ని స రి మా గ రి 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 సా స స సా. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా గాయకులకు స్వరములు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే. దాదప దాదప దాప మమ పరీరి మమ దాప సాని దదా దాదప దాదప దామ మమ పరీ రి మమ దాపా సాని దదా పారి రి రి పాగా సా సా పారి రి రి మారి సాని ని రి 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 మా గా రి స సా ని రి 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 మా గా రి స సా. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. స స స స స స స రి మా ని ని స రి మా గ రి 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 సా స స సా సరి మమ మమ గ మమ మరి గమ్మ పమ గరి రి సా సా స సా స స స స స స సరి మాని ని సరి మా గరి రి రి సా స సా సా. థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకునేది ఇదే. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే అది ఇతరులకు ఇవ్వాలి. భగవంతుడు ఇచ్చింది భగవత్ స్వరూపులైనటువంటి ఇతరులకు ఇచ్చేసేయాలి. నేను స్వరాలు రాసి క్లియర్గా ఇస్తున్నాను. అయితే పాటలు 1,00,000 మంది పాడేస్తారు, మీరందరూ చూస్తూనే ఉంటారు. 99% ఈ స్వరం రాసి పాడటం అనేది చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, కానీ చాలా టైం తినేస్తుంది అనమాట ఈ రాయటానికి. ఒక్కొక్క పాటని ఫైనల్ చేసి మీకు వైట్ పేపర్ పైన బ్లాకింగ్తో రాసి ఇవ్వడానికి నాకు 1 వారం రోజులు పడుతుంది అనమాట. అంత శ్రమ ఉంది. ఏదో ఇచ్చేస్తే కుదరదు కదా. మరి అందుకే నేను మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపము, నాకు ఎవరైనా సరే ఆర్థికంగా సహకారం చేయాలనుకుంటే ఫోన్ నెంబర్ చెప్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి జీపే, ఫోన్పే ఉందండి. 8985417356. ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ పాటలు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీ అందరికీ తెలుసు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు 3వ వీడియో కీబోర్డ్ ప్లే చేస్తూ పాడతాను, అది అభిమానుల కోరిక మేరకు. 4వ వీడియో లాస్ట్ వీడియో చిన్న చిన్న చెప్పి బిట్స్ దానికి స్వరాలు చెప్పి పాడతాను అన్నమాట. అప్పుడు అందరికీ ఇన్స్ట్రుమెంట్స్ వారికి స్వరం వచ్చేస్తుంది, గాయకులకు స్వరం వచ్చేస్తుంది. పాట మరి కీబోర్డ్ పైన ప్లే చేయమన్నారే అది వస్తుంది. చాలా చాలా ధన్యవాదములు మీ అందరికీ. నమస్తే, మీ వాచస్పతి.